అందరికీ నమస్తే, నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. బంగాళదుంప కుర్మా ఈ విధంగా చేసుకుంటే వైట్ రైస్, పులావ్, ఈవెన్ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ బంగాళదుంప కుర్మా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? నేను బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్నానండి. 1/2 kg బంగాళదుంపల వరకు ఉడికించి పెట్టాను. ఇలా పైనున్న పొట్టు తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో 3-4 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలండి. కుర్మాకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత ఇవి కాస్త వేగాక ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. నేను కాస్త పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసానండి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసి ఇవన్నీ కూడా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోండి. తర్వాత చిన్న స్పూన్ తోటి 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత 1 స్పూను ధనియాల పొడి, అలాగే 1 స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. ఈ రెండు కూడా వేయించినవండి. ఇప్పుడు ఇందులో 2-3 స్పూన్లు కారం వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు కప్పు పెరుగు వేసుకోవాలి. ఫ్రెష్ పెరుగే వేసుకోండి. పుల్లన పెరుగు కంటే కూడా ఫ్రెష్ పెరిగే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. నేను 2 స్పూన్ల వరకు ఉప్పు వేస్తున్నానండి. అంటే 1/2 kgకి 2 స్పూన్లు వేస్తున్నాను. కొత్తగా చేసే వాళ్ళకి అర్థమవడం కోసమని చెప్తున్నానండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఉడికించి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. చాలా తక్కువ టైంలో ఈ కుర్మాని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. అంటే మీకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే గ్లాస్ పోసుకోవచ్చు, లేదంటే 3/4 గ్లాస్ వరకు పోసుకుని చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా బంగాళదుంప ముక్కలు అనేది ఉడికేంత వరకు నేను నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు 1 స్పూను కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కుర్మాలోకి కసూరి మేతి కంపల్సరీ వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి 5-10 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి. చూడండి, మీకు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూను గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. ఈ బంగాళదుంప కుర్మా వైట్ రైస్లో కొంటే కూడా పులావ్, చపాతీలోకి చాలా బాగుంటుందండి. నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన బంగాళదుంప కుర్మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ, వెరైటీ, హెల్దీ రెసిపీస్ చేసి చూపిస్తానండి. థ్యాంక్స్.